అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక్కసారి నవ్వండమ్మా. మంచి చట్నీ తీసుకుని వచ్చాను. మా ఇంట్లో ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అమ్మా. ప్రతిరోజు ఈ చట్నీ లేకుండా మా వాళ్ళకి రోజు స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే అసలు నా వంటగదిలో ఎన్ని రకాల చట్నీలు ఉంటాయో, ఏదో ఒక్కటైనా అడ్జస్ట్ అవ్వంటే అస్సలు అవ్వరండి. ఈ చట్నీ లేకుండా నాకు టిఫిన్ వేయొద్దని గగ్గోర్లు పెడుతూ ఉంటారు. అందుకనే ఇక నాకు అలవాటైపోయి ఆ పచ్చళ్ళు అవన్నీ నేను తింటాను తప్ప వీళ్ళు పెద్దగా తినరండి. వీళ్ళకి ఈ చట్నీయే కావాల్సింది. మా ఇంట్లో పరిస్థితి మీకు అర్థమైంది. అలాంటప్పుడు మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంటండి? నా అలాగే బాధపడుతున్నారా? అయితే నేనున్నాను కదా. సరే, ఇప్పుడు మనం ఇలాగని చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. సరేనా? ఒక కళాయిలో ఒక 5 పచ్చిమిరపకాయలు, ఏడుశనగ గుళ్ళు ఒక చిన్న బౌల్లో తీసుకోండి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఆయిల్ వేయండి. లేదంటే తడి మీద పచ్చిమిరపకాయలు వేయగానే మన మీద చిటపటలాడుతూ ఉంటే, అందుకని 2 నిమిషాలు వేగిన తర్వాత ఇలా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత వేయించిన శనగపప్పు అండి, అది కూడా సేమ్ అదే బౌల్లో వేసుకొని 2 నిమిషాలు వేగుతుండగా ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఇలా వేసుకోండి. 2 నిమిషాలు దోరగా వేయించుకుని ఈ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అమ్మా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకోండి. కంప్లీట్గా మిక్సీ జార్లో వేసేసుకోండి అమ్మ మొత్తం. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయినా తక్కువైనా తర్వాత వేసుకోవచ్చమ్మా, ఎక్కువైతే బాగోదు కదా. ఇప్పుడు ముక్క నలగడానికి కొద్దిగా వాటర్ వేసుకోండమ్మా. మరీ చిక్కగా ఉండకూడదు, అలా అని లూజు ఉండకూడదు, మీడియంగా ఉండాలి. కాబట్టి మనకి కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామా. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలమ్మా. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మీరు ఎన్ని రకాలు వేస్తారో, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇలా వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని 2 నిమిషాలు వేయించుకోండమ్మా. ఇక ఇంతే పోపు దినుసులు అంటే. ఇక మనం సర్వింగ్ బౌల్లో హ్యాపీగా వేసేసుకొని మిక్సీలాగా కలిపేసుకోండమ్మా. ఇంతేనమ్మా. నచ్చిందా మీకు? మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చట్నీలు అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మా వాళ్ళకైతే ఇదైతే చాలా ఇష్టం. అందుకే నా టేస్ట్లు మీ టేస్ట్లు కూడా ఒకేలాగా అనిపిస్తున్నాయి నాకు. అందుకే మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేశానమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా. కీప్ స్మైలింగ్. ఇంకా మంచి కంటెంట్ చెప్తూ ఉంటానమ్మా. అండ్ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనసారి కోరుకుంటుంది. బాయ్ అమ్మా.